ఇక రేపు ఉదయం 11 గంటలకు గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ భేటీ కానుంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన భేటీ జరగనుండగా సీఎం రేవంత్ పై ఎమ్మెల్యే రాజగోపాల్ చేసిన కామెంట్స్పై చర్చించనున్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇవ్వాలా లేక పిలిచి ఒకసారి మాట్లాడాలా అని నిర్ణయం తీసుకున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఇష్యూపైన పెండింగ్లో అంశంపై చర్చించే అవకాశం ఉంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం జరుగుతున్న అజీం, రేపు క్రమశిక్షణ కమిటీ భేటీలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? రేపు ఉదయం 11 గంటలకు ఎంపీ మల్లు రవి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో ఏదైతే క్రమశిక్షణ కమిటీ భేటీ కానుంది, ఈ భేటీలో ప్రధానంగా కూడా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన ఇష్యూపై చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇటీవలే రాజగోపాల్ రెడ్డి పలు సందర్భాల్లో సీఎం చేసినటువంటి వ్యాఖ్యలపై ట్వీట్ చేస్తూ అలాగే మీడియా ముందు మాట్లాడుతూ కూడా ఏదైతే తను సీఎం పై తన నెగిటివ్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. నేనే సీఎం అని ఏదైతే చెప్పారో ఆ నేనే సీఎం అని చెప్పడానికి లేదు, కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయి, జాతీయ పార్టీ అని చెప్పుకుంటూ కామెంట్ చేశారు. అలాగే ఇటీవలే కూడా సీఎం ఏదైతే మాట్లాడుతున్నారో తాను చేసినటువంటి పదజాలాలు ఏదైతే ఉన్నాయో ఆ వేడిని తగ్గించుకోవాలి, ఎక్కువసేపు మాట్లాడుతున్నారు. అలాగే 20 మంది కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు ఇచ్చారని చెప్పి ఏదైతే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నేను చాలా సీనియర్ని, నాకంటే జూనియర్లకు కూడా పదవి వస్తుందని చెప్పి కొన్ని కామెంట్స్ చేశారు. సో ఈ కామెంట్స్ పై పార్టీ ఏదైతే క్రమశిక్షణ కమిటీ భేటీ కావాలని నిర్ణయించింది. క్రమశిక్షణ కమిటీ భేటీ అయ్యి ఈ అంశాలపై ఒకసారి ఏదైతే పరిశీలించి రాజగోపాల్ రెడ్డిని షోకాజ్ నోటీస్ ఇవ్వాలా, లేదంటే ఎలాగైతే మాజీ ఎమ్మెల్సీ కొండామురళి ఇష్యూలో జరిగినట్టే కొండామురళిని ఏదైతే గాంధీ భవన్ కు పిలిపించి కొండామురళి మాట్లాడినట్టు వీడియో క్లిప్పింగ్స్, పేపర్ కటింగ్స్ అన్ని ఇచ్చి కూడా ఇలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, మీరు దీనికి సంబంధించి ఒక వివరణ ఇవ్వాలని చెప్పి కూడా కోరడం జరిగింది. సో ఇదే నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డిని కూడా ఏదైతే గాంధీ భవన్ కి పిలిచి ఈ వీడియో క్లిప్పింగ్స్, పేపర్ కటింగ్స్ ఇచ్చి ఎందుకు మీరు ఇలా మాట్లాడాల్సి వచ్చింది, పార్టీలో సీఎం పై ఎమ్మెల్యేగా ఉంటూ ఇలా వ్యతిరేకంగా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పి వివరణ తీసుకునేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఒక వివరణ ఇవ్వాలా అని అడిగే అవకాశం ఉంది. లేదంటే నేరుగా కూడా షోకాజ్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. మంత్రి పదవిపై కూడా గతంలో రాజగోపాల్ రెడ్డి అనేక సందర్భాల్లో మాట్లాడారు, అప్పుడు షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి రాజగోపాల్ రెడ్డికి నేరుగా షోకాజ్ నోటీస్ ఇస్తారా, లేదంటే గాంధీ భవన్ పిలిపించి మాట్లాడించి ఇట్లాంటి ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి వివరణ అడుగుతారా అనేది చూడాల్సి ఉంటుంది. దీంతో పాటు ప్రధానంగా కూడా ఎమ్మెల్సీ వరంగల్ ఇష్యూ ఏదైతే ఉందో ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీ కొండమల్లిపై ఏదైతే కంప్లైంట్ ఇచ్చారు, కొండమల్లి కూడా దీనికి సంబంధించి వివరణ ఇచ్చుకుంటూ ఆ ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన అంశంపై కూడా తను వివరణ ఇస్తూ వారిపై కామెంట్స్ కూడా చేయడం కూడా జరిగింది. దీంతో పాటు పలు అంశాలు పెండింగ్ లో కూడా ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి క్రమశిక్షణ కమిటీ దగ్గర ఉన్నటువంటి కొన్ని అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ పెండింగ్ అంశాలకు సంబంధించి కూడా మాట్లాడాల్సిన అవకాశం ఉందని చెప్పి కూడా మనకి ఏదో గాంధీ భవన్ నుంచి వర్గాల నుంచి సమాచారం ఉంది. పటాన్ చెరువు ఇష్యూ ఉంది, జగిత్యాల ఇష్యూ ఉంది, అలాగే ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇష్యూ ఉంది. సో ఈ అన్ని అంశాలపై చర్చించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా అయితే రాజగోపాల్ రెడ్డి ఇష్యూ చర్చించి పిలవాలా లేదంటే నేరుగా షోకాజ్ ఇవ్వాలా అని ప్రధానంగా చర్చిస్తారు. మరి దీంపై రాజగోపాల్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే క్రమశిక్షణ కమిటీ పలు సందర్భాల్లో ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ కావచ్చు, సీఎం కావచ్చు, పిసిసి అధ్యక్షుడు కావచ్చు చాలా సీరియస్ గా చెప్పేటువంటి పరిస్థితి మనం చూసాం. ఎవరు మాట్లాడినా ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా వారికి తగిన చర్యలు ఉంటాయని చెప్పుకుంటూ వచ్చారు. ఈ రోజు చిట్చాట్ లో కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు మాట్లాడుతూ కూడా దాంట్లో కమిటీ పరిశీలించిన తర్వాత దాంట్లో ఏ నిర్ణయం తీసుకోవాలనే దానిపై కూడా ఒక నిర్ణయం తీసుకుంటుందని కూడా చెప్పారు. మరి రేపు క్రమశిక్షణ భేటీలో ఏ నిర్ణయం తీసుకుంటుంది రాజగోపాల్ రెడ్డిపై, అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలపై ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ అజీం.